హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దురేందర్ పార్ట్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా మనకు చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 సుమతి శతకం మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ సుమతి శతకం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో మనకైతే ఈటీవీ యాప్లో అయితే మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 సీతా ప్రయాణం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మార్చ్ 19th అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే నెక్స్ట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకి మూవీ అయితే మనకు నెక్స్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది మూవీ. నెంబర్ 3 విష్ణు విన్యాసం మూవీ. శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీని ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, మీకు ఇంకా తెలియకపోయి ఉండి అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు విష్ణు విన్యాసం మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. తప్పకుండా ఓటీటీలోకి వచ్చి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ సీజన్ నుంచి వెళ్ళి మనకైతే వీర్లీ ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ ఇయర్ మనకు డిసెంబర్ మనకు 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళంటే తప్పకుండా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో సిరీస్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక సీజన్ 2, సీజన్ 1 చూసిన వాళ్ళు సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి ఈ సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జియో హాట్‌స్టార్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. మార్చ్ 27th నుంచి అయితే మనకు హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే తప్పకుండా మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకు ఈ మార్చ్ 27th నుంచి వెళ్ళి. నెంబర్ 6 బార్డర్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇక ఈ మార్చ్ 20వ తారీఖు నుంచి వెళ్ళి మనకి ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇక ఈ బార్డర్ 2 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే సీజన్ మనకు 1 చూసి 2 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. బార్డర్ 2 ఇంకా చూడని వాళ్ళంటే తప్పకుండా ఓటీటీలోకి వచ్చేసి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 7 విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన కాంతా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చ్ 27th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన కాంతా మూవీ మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8 సరస్వతి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు మార్చ్ 6వ తారీఖున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9 హౌస్ ఆఫ్ డెవిల్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు ఫిబ్రవరి 27th అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో సీజన్ 2 రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో సీజన్ 2 వచ్చేసి మార్చ్ మంత్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మార్చ్ మంత్లో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చ్ 27th నుంచి అయితే కన్ఫామ్గా అయితే హౌస్ ఆఫ్ ద డెవిల్స్ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ సిరీస్ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నెంబర్ 10 ఓ రోమియో మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే బాలీవుడ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మన తెలుగులో అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ మన తెలుగులో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఈ మూవీని. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే రెంటల్ మోడల్లో అయితే మనకి మార్చ్ 27th నుంచి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఫ్రీగా అయితే చూడాల్సిన అవసరం అయితే లేదు ఈ మూవీని. సో కొంత మనీ పే చేసి మనకైతే రెంట్ రూపంలో అయితే చూడవలసి ఉంటుంది ఈ మూవీని అయితే. సో ఈ మార్చ్ 27th నుంచి అయితే రెంట్ రూపంలో వెనుక ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 11 శబ్దం మూవీ. సో ఆది పినిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ దాదాపుగా అయితే 1 year అయితే అవడానికి అయితే వస్తుంది. కానీ ఈ మూవీ పైన ఎంత బజ్ ఉందేమో మనకు మూవీ టీమ్కి అయితే తెలియదు అనుకుంటా. సో ఇంతవరకు అయితే ఈ మూవీని అయితే అసలు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో ఇక ఈ మూవీ మనకైతే సడన్గా ఎప్పుడైనా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే చెప్పిన డేట్ అయితే అసలు అనౌన్స్మెంట్ చేస్తారు, రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మంత్లో మనకైతే ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు ఈ మూవీ. నెంబర్ 12 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళకే చెప్తున్నాను. సో ముందే చెప్పాను, నేను మూవీ రిలీజ్ అయిన రోజు మనకు 2 days తర్వాతనే నేనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ మూవీస్ని థియేటర్లో అయితే మీరైతే మిస్ అయితే కావద్దు. సో మీరైతే అవతార్ ఫ్రాంచైజ్కి ఫ్యాన్ అయితే తప్పకుండా థియేటర్లో అయితే చూడమని తప్పకుండా అయితే
చెప్పాను. సో మీరు గనక చూడాలని ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారైతే మనకి ఈ మూవీ ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేటే రాలేదు. సో ఈ మూవీ మనకైతే జూన్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. దాదాపుగా 5-6 మంత్స్ తర్వాతనే మనకి ఈ మూవీస్ అనేవి ఓటీటీలోకి అయితే వస్తాయి. సో జూన్ మంత్‌లో ఎప్పుడో అయినా మనకైతే ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. నెంబర్ 13 మృత్యుంజయ్ మూవీ. సో శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వడమే జరిగింది. సో బ్యాక్ టు బ్యాక్ మనకు 1 మంత్ ఒక 2-3 వీక్స్ గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన 2 మూవీస్ కూడా మనకైతే బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అయ్యాయి. సో మనకి ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. సో థియేటర్‌కి వెళ్లి చూసినా గానీ మళ్ళీ చూద్దామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. నేను కూడా ఈ మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకనేది నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే ఏప్రిల్ 4వ తారీఖు నుంచెల్లయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకు నెగెటివ్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవ్వడమే జరుగుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు మీలో ఎంతమంది చూసారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో కొన్ని పనుల చేత నేనైతే మూవీస్‌ని అయితే చూడడానికి అయితే వెళ్ళట్లేదు. సో రేపైతే వెళ్ళాలని అనుకుంటున్నాను. సో ఈ మూవీని మీకు ఎలా అనిపించిందో చూడాలా లేదా అని తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో రేపైతే 2 మూవీస్‌లో ఏదో మూవీకి అయితే వెళ్తాను. సో మీరు కనుక డిసిషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేస్తే మీరు నాకైతే సజెషన్ అయితే చెప్పండి. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి వస్తుందంటే సో మనకి ఈ మూవీ రిలీజ్ అయ్యి మనకు 2 డేసే అవుతున్నా కానీ మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఏప్రిల్ 24th నుంచెల్లయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌పై సెర్చ్ చేసి కూడా చూసుకోండి. సో ఈ మూవీ మనకి ఏప్రిల్ 24th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే మనకు ఫిబ్రవరి 19th అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో ఈ మూవీ థియేటర్స్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మన తెలుగులో వచ్చేసి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో కొంతమంది బాగుంటుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదని చెప్తున్నారు. సో మీరు జెన్యూన్‌గా మీరు మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ 2 మూవీస్‌లో మీరు ఏదో మూవీ సజెషన్ అయితే చేయండి. సో మీకు ఏ మూవీ నచ్చిందో 2 మూవీస్ గనుక చూసుంటే సో మీకు ఏ మూవీ నచ్చిందనేది తప్పకుండా అయితే కామెంట్‌లో అయితే తెలియజేయండి. సో దాని ద్వారా నేనైతే రేపైతే మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాను. సో తప్పకుండా మీ సజెషన్ తీసుకొని నేనైతే వెళ్తాను. సో ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అయితే వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు ఈ మూవీని 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఏప్రిల్ మంత్ నుంచెల్లయితే మనకు లాస్ట్ వీక్ నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ. సో ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గాయ్స్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో వీడియోని లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. సో ఇవి ఇక్కడ నుంచి రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను.